చాలా కాలం నుంచి శని పట్టి పీడిస్తోందా? ఇలా చేస్తే మీ దశ తిరుగుతుంది. శని త్రయోదశి ఈ నెల 23వ తేదీన శనివారం రోజు వస్తుంది. ఈ రోజు మహావిష్ణువుకు, పరమేశ్వరునికి చాలా ఇష్టమైన రోజుగా భావిస్తారు. అందుకే ఆ రోజున శనికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సర్వదోషాల నుండి విముక్తి లభిస్తుందని, ఆ రోజు ఏ రాశి వారు పూజలు నిర్వహించాలి, ఎలా ఆ పూజ ఆచారాలు పాటిస్తూ చేయాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని త్రయోదశి రోజున ఎవరెవరు పూజలు చేసుకోవాలి, ఏ రాశి వారు పూజలు చేయాలి, అవి ఎలా చేయాలనేది తెలుసుకోవాలనేది చాలా మందిలో ఉన్నది. అయితే దీనికి సంబంధించిన వివరాలు, శని త్రయోదశి రోజున కేవలం ఒక రాశి వారు అనే కాకుండా 12 రాశుల వారు పూజలు నిర్వహిస్తే మంచిదని అంటున్నారు. కానీ అందులో అతి ముఖ్యంగా వీరు మాత్రం పూజలు చేసుకోవాలి. వారు 7.5 అంటే 7 సంవత్సరాల శనీశ్వరుని ప్రభావం ఏ రాశులకు ఉన్నాయి, వారు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలని అంటున్నారు. ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా పూజలు నిర్వహించుకోవాల్సిన రాశులు వీరే: కుంభం, మకర, మీన రాశుల వారు మాత్రం 7.5లో ఉంటారు. కాబట్టి ఈ రాశులు శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనికి పూజలు నిర్వహించాలి. ఆ రోజున వారు నీలి రంగు దుస్తులు ధరించి, నీలి గంధం, నీల పుష్పం, నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే శని దేవుడి అనుగ్రహం మన వెంట ఉండి మన కష్టాలను నష్టాలను దూరం చేస్తూ సుఖ సంతోషంగా ఉంటామని వారు తెలిపారు. ఇక మిగతా రాశులు మేష, కన్య, ధనస్సు రాశుల వాటికి మాత్రం శని దేవుడు బాగానే ఉన్నారని, చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చేసుకుంటే మంచిదే, కానీ ఎవరు ఇష్టం వారిదన్నారు. వృషభ, కర్కాటకం, తుల, సింహం, వృశ్చికం, బుధుడు ఈ రాశుల వారు కూడా చేసుకోవాలని, కష్టాలు వచ్చినప్పుడే చేసుకోవాలి, సంతోషంగా ఉన్నప్పుడు చేసుకోవద్దని ఏమీ లేదన్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.